అయితే ఇగో మన తానూరు మండలంలోని బోసి గ్రామంలో గత 2-3 సంవత్సరాల నుంచి శివుని యొక్క గుడి అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన కోసము కొన్ని వందల వేల మంది భక్తులు వెయిటింగ్ చేస్తున్నారు కదా. ఇక రోజు రానే వచ్చిందన్నమాట. అయితే ఇవాళ మన బోసి గ్రామంలో అంగరంగ వైభవంగా కొన్ని వందల వేల మంది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తుల మధ్య ఈరోజు మన శివుని యొక్క మహాలింగాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడ మన కలశంను తీసుకొని ఆ గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి ఇక ఆ కలశంను తీసుకెళ్ళి శిఖరం ఎక్కియడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమానికి చూడడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులు అదేవిధంగా చిన్నారులు అదేవిధంగా నిండు నీళ్ళ ముసలిల నుంచి చిన్న పిల్లల వరకు మస్తు మంది ఇట్లా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారన్నమాట. ఇక దాని తర్వాత అక్కడ ధ్వజస్తంభము మనకు పక్కకి ఉన్నటువంటి కంకర మిషన్ ఉన్నది కదా, ఇవి ఆ పెద్ద మనిషి సేటు ఈ ధ్వజస్తంభాన్ని అక్కడ ఇచ్చిందన్నమాట. ఈ ధ్వజస్తంభాన్ని అక్కడ ఇగో గ్రామస్తుల సమక్షంలో నిలబెట్టిన తర్వాత ఇక శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారన్నమాట. ఇక అక్కడ పంచ అమృతాలతో మన శివపార్వతులను అక్కడ అలంకరణ చేసి ఇక దాని తర్వాత అక్కడ వస్త్రాలంకరణ చేసిరన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విఠలరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు మన వీడిసి అధ్యక్షుడు ఉత్తమ్ బాలేరావు గారు అదేవిధంగా మన ఆలయ కమిటీ అధ్యక్షులు కూడా ఉత్తమ్ బాలేరావు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి టక్కల రాజు గారు ఈ కార్యక్రమంలో ఉన్నారన్నమాట. ఇక శివపార్వతుల యొక్క వివాహం అక్కడ వేద పండితుల మధ్య భజంత్రుల మధ్య గ్రామస్తుల మధ్య అక్కడ అంగరంగ వైభవంగా అక్షంతలు వేస్తూ జరపడం జరిగింది. ఇక దాని తర్వాత జీలకర్రను కూడా మన అక్కడ శివపార్వతుల యొక్క నెత్తి మీద పెట్టడం జరిగింది. ఇక అమ్మవారి యొక్క తాలిబొట్టును అక్కడ వేసి ఈ వివాహంని అక్కడ పూర్తి చేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత తాంబూలము అన్నదానాన్ని కూడా నిర్వహించి ఇక శివపార్వతుల యొక్క వివాహం తర్వాత అక్కడ హారతి ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ హారతిని ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ సర్పంచ్ అదేవిధంగా వైస్ జడ్పీ చైర్మన్ మన బాషెట్ రాజన్న గారు శివరాత్రి ఆనంద్ గారు ఎంపీటీసీ అదేవిధంగా మన క్యాషియర్ గ్రామ యువకులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడైతే ఇక శివుని యొక్క లింగాన్ని ప్రతిష్టాపించిందో అక్కడ ఈ విధంగా గుమ్మడికాయను తీసుకొని ఆడ దిష్టిని తీసి ఇక దాని తర్వాత అక్కడ ఈ కార్యక్రమంలోనే మనకు ఆ శివపార్వతుల యొక్క దర్శనం తీసుకున్న తర్వాత మహాలింగం యొక్క ఈ విధంగా దర్శనం ఇచ్చిందన్నమాట. అక్కడ వేద పండితుల మధ్య అదేవిధంగా పూజారులు హారతిని నిర్వహించి గ్రామంలో ఉన్నటువంటి ఎంతో వందల వేల మంది భక్తులు ఈ విధంగా ఆ శివుని యొక్క లింగానికి అక్కడ ఈ విధంగా చప్పట్లు కొడుతూ కరతల దొరుల మధ్య అక్కడ స్వాగతం పలికిలన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులకు కూడా అక్కడ కానుకలను ఇవ్వడం జరిగింది. ఇక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు అక్కడ ఈ లింగం మన శివపార్వతుల యొక్క హారతిని తీసుకొని అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. ఇక అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తుల కోసం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తుల కోసము బండార కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. అయితే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఉత్తమ్ బాలేరావు గారు కష్టపడి ఈ ఆలయాన్ని అక్కడ దాదాపు ₹1 కోటి వరకు విరాళాలు సేకరించి ఈ ఆలయాన్ని అక్కడ నిర్మించడానికి కృషి చేసిందన్నమాట. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదేవిధంగా గ్రామస్తులు అందరూ వీడీసీ మెంబర్లు కలిసి ఈ ఆలయాన్ని పూర్తి చేసిండ్రు. ఇక అంతేకాకుండా దాదాపు మన ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు కూడా ₹11 లక్షల ఈ గుడికి మన ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ద్వారా ఇప్పించడం జరిగిందన్నమాట. ఇక ఆడపడుచులు ఆనందంతో అక్కడ శివపార్వతుల యొక్క దర్శనము నందీశ్వరుని యొక్క దర్శనము లింగం యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట.